హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పైథాన్ ఫండమెంటల్స్ గురించి చెప్పుకోబోతున్నాము. ఈ ఫండమెంటల్స్ అంటే మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఫండమెంటల్స్ అనేవి ఉంటాయి. ఫండమెంటల్స్ అంటే ఏంటి? ఫండమెంటల్స్ అంటే బేసిక్స్. ఒక సబ్జెక్ట్ గురించి చెప్పుకునేటప్పుడు ఆ సబ్జెక్ట్లో ఉండే కంటెంట్ దేని మీద బేస్ అయ్యి ఉంటుందో దానిని ఫండమెంటల్స్ అని చెప్పుకుంటాం. ఇక్కడ పైథాన్లోనే కాకుండా మనం ఈ మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా మనకు ఫండమెంటల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి ఆల్రెడీ చూస్తున్నాం. అలాగే కంప్యూటర్స్ ఇప్పుడు 5th, 6th క్లాస్ నుంచే మనకు కంప్యూటర్స్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అక్కడి నుంచే మనకు కంప్యూటర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి మనకు మెయిన్గా ఐపీఓ అనేటటువంటి ఒక వర్డ్ ఉంటుంది. ఈ ఐపీఓ ఎందుకు యూజ్ చేస్తారనేది కూడా మనం చిన్న పిల్లలప్పుడే నేర్చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే కంప్యూటర్ స్టార్ట్ అవుతుందో మనకు 6th, 7th నుంచే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళకే తెలుసుంటుంది ఐపీఓ అంటే ఏంటి అనేది. ఈ ఐపీఓ ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్ కూడా యూజ్ చేసుకుంటుంది. ఐపీఓ అంటే ఐ అంటే ఇన్పుట్, పి అంటే ప్రాసెస్, ఓ అంటే అవుట్పుట్. ఇన్పుట్ మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ తీసుకొని సిస్టమ్ అనేటటువంటిది ఏదైతే కంప్యూటర్ ఉంటుందో ఆ కంప్యూటర్ లోపల మనకు ప్రాసెస్ జరుగుతుంది. ఒకసారి ప్రాసెస్ అయిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీనిని ఐపీఓ సైకిల్ అని చెప్తారు. మనకు ప్రోగ్రామింగ్లో కూడా ఈ ఐపీఓ సైకిల్ ద్వారానే ఈ ప్రోగ్రామింగ్ కూడా మనకు ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఫండమెంటల్స్ చూద్దాం. పైథాన్లో బేసిక్స్ని మనం ఫండమెంటల్స్ అని అంటామని చెప్పుకున్నాము. ఆ బేసిక్స్ ఏంటంటే క్యారెక్టర్ సెట్, అలాగే టోకన్స్, ఎక్స్ప్రెషన్స్, స్టేట్మెంట్స్, ఇన్పుట్, అవుట్పుట్, సింపుల్ ఇన్పుట్, అవుట్పుట్, ఇలాంటివన్నీ కూడా మనకు ఇంకా ఎన్నో వస్తాయి. వీటిలన్నిటిని కలిపి పైథాన్ బేసిక్స్ అని చెప్తారు. ఇప్పుడు పైథాన్ బేసిక్స్లో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. క్యారెక్టర్ సెట్, టోకన్స్, ఎక్స్ప్రెషన్స్, స్టేట్మెంట్స్, సింపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. వీటిలో మనం ఫస్ట్ క్యారెక్టర్ సెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యారెక్టర్ సెట్ అంటే మనకు కీబోర్డ్లో ఉండేటటువంటి లెటర్స్ అన్నిటిని కలిపి క్యారెక్టర్ సెట్ అంటాము. ఈ క్యారెక్టర్ సెట్ అనేది మనకు పైథాన్ లాంగ్వేజ్లో పైథాన్ లాంగ్వేజ్ రికగ్నైజ్ చేయడానికి ఈ వ్యాలిడ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుంటుంది. ఈ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే మనకు లెటర్స్, ఇప్పుడు మనం బేసిక్స్ అంటే ఇవన్నీ కూడా మనకు బేసిక్స్లోకే వస్తాయి. మనం చెప్పుకుంటుండేది ఈ వీడియోలో ఇది మాత్రమే. నెక్స్ట్ వీడియోలో టోకన్స్ గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు క్యారెక్టర్ సెట్లో వచ్చేసి ఫస్ట్ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ ఏంటంటే మనకు క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు ఇవైనా ఉండొచ్చు, లేకపోతే స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు, ఇవన్నీ కూడా మనకు కీబోర్డ్లో ఉండేటటువంటివి. వీటిని యూజ్ చేసుకోవడాన్నే క్యారెక్టర్ సెట్ అంటాము. వీటిని ఎలా యూజ్ చేస్తామనేది మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతాయి. అలాగే నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇవి కొంతవరకు కవర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డిజిట్స్, మనకు కీబోర్డ్లో డిజిట్స్ కూడా ఉంటాయి. ఈ డిజిట్స్ ఏముంటాయి మనకు 0 నుంచి 9 వరకు. ఈ 0 నుంచి 9 వరకు ఉండేటటువంటి ఈ డిజిట్స్ దీన్ని కూడా యూజ్ చేసుకుంటుంది. ఇది కూడా క్యారెక్టర్ సెట్ కిందకే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ సింబల్స్. స్పెషల్ సింబల్స్లోకి మనకి ఏమొస్తాయి, ఇక్కడ మనకు పైథాన్లో ఇదే స్పెషల్ సింబల్స్ అని చెప్తాము. ఈ స్పెషల్ సింబల్స్లోకి మనకు కీబోర్డ్ మీద మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లైన్ F1, F2 అవి కాకుండా దాని తర్వాత 1, 2, 3 ఈ నెంబర్స్ ఉండే దగ్గర నుంచి మనకు 1 కింద ఎక్స్క్లమేటరీ, 2 కింద ఉండేటటువంటి
ఇవన్నీ కూడా మనకు @ అలాగే డాలరు, పర్సంటేజ్, క్యాప్, తర్వాత అండ్ సింబలు, స్టారు, ఇవన్నీ కూడా మనం ఎందుకు యూజ్ చేస్తామో తెలుసు. అలాగే ప్లస్, మైనస్, డివిజను, డబుల్ స్టారు, సింగిల్ స్టారు, ఫార్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్, ఓపెన్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్స్, బ్రేసెస్, డబుల్ ఫార్వర్డ్ స్లాష్, ఈక్వల్ టు, ఎక్స్క్లమేటరీ, ఇంకా గ్రేటర్ దాన్, లెసర్ దాన్, ఈ సింబల్స్ అన్నీ కూడా మనకు ఏవైతే ఒక సింబల్ లాగా ఉంటాయో _ ఇలాంటివన్నీ కూడా మనకు ఈ స్పెషల్ సింబల్స్ కిందకి వస్తాయి. ఇవి ఎక్కడ వాడతాము, ఎక్కడ వాడకూడదు అని మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి వైట్ స్పేసెస్. మనకు ఆల్ఫాబెట్స్ అయిపోయి ఉంటాయి, నెంబర్స్ అయిపోయి ఉంటాయి, ఇంకా ఏముంటాయి, స్పెషల్ సింబల్స్ అయిపోయి ఉంటాయి. మనకు వచ్చేసి ఇంకా మెయిన్గా ఇంకా 4 to 5 కీస్ ఉంటాయి కీబోర్డ్లో. అవి ఏంటంటే స్పేస్ బార్. మన స్పేస్ బార్ కూడా ఊరికూరిగా యూజ్ చేస్తూ ఉంటాము. ఎక్కడ స్పేస్ కావాలో అక్కడ మాత్రం మనకు ఎంటీ స్పేస్ అనేది వస్తుంది. అక్కడ ఎటువంటి లెటర్ కానీ, డిజిట్ కానీ, సింబల్ కానీ పడదు కాబట్టి అక్కడ వైట్ స్పేస్ ఉంటుంది కాబట్టి దానిని వైట్ స్పేస్ అని క్యారెక్టర్లోకి తీసుకోవడం జరిగింది. ఇంకా ట్యాబ్ 4 స్పేసెస్ ఇచ్చినప్పుడు ఇవ్వాలనుకున్నప్పుడు మనం ట్యాబ్ని యూజ్ చేస్తాము. అలాగే ఎంటర్, నెక్స్ట్ లైన్కి పోవాలి అన్నప్పుడు ఈ ఎంటర్ అనేటటువంటిది యూజ్ చేస్తాము. దీన్ని క్యారేజ్ రిటర్న్ అని కూడా అంటాం. ఎంటర్ బటన్ని న్యూ లైన్ కావాలన్నప్పుడు అక్కడికి వెళ్తాం. ఈ 4 times యూజ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే వైట్ స్పేసే కనిపిస్తుంది అక్కడ. ఆ వైట్ స్పేస్ని ఇక్కడ వైట్ స్పేస్ క్యారెక్టర్ సెట్లోకి తీసుకున్నారు. ఇంకా కొన్ని అదర్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ అదర్ క్యారెక్టర్స్ ఏంటంటే మనకు ASCII అని ఉంటుంది క్యాపిటల్స్లో, ASCII. ఈ ASCII అందరూ వినే ఉంటారు. అలాగే యూనికోడ్ అనేటటువంటిది కూడా విని ఉంటాం. ఇవన్నీ కూడా ఎలా యూజ్ అవుతాయి అనేది మనం కావాలి అంటే మనం ASCII గురించి, యూనికోడ్ గురించి కూడా తెలుసుకోవచ్చు. అది అంత కష్టమేం కాదు. ఇక్కడ ASCII అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని, అంటే ఇన్ఫర్మేషన్ని ఇంటర్చేంజ్గా రాయడాన్ని. అలాగే యూనికోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటి రెండింటిని బేస్ చేసుకొని మనకు డేటాలో కానీ లేకపోతే లిటరల్స్ అనేటటువంటివి వస్తాయి. ఈ లిటరల్స్లో కానీ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనం వీటిల్ని ఎలా ఎప్పుడు యూజ్ చేసుకోవాలో అప్పుడు ఈ అదర్ క్యారెక్టర్స్లోకి ఈ ASCII యూనికోడ్ అనేటటువంటివి చేరుతాయి మనకు ఇక్కడ. ఇది క్యారెక్టర్ సెట్. అంటే మనకు క్యారెక్టర్ సెట్ అనేటటువంటిది ఒక బేసిక్స్. ఇక్కడ అంటే మన కీబోర్డ్లో ఉండేటటువంటి ఫస్ట్ లైన్ ఏదైతే ఎస్కేప్ F1 F2 ఆ లైన్ ఉంటుందో అది కాకుండా మిగతా ఉండేటటువంటి కీస్ అన్నీ కూడా యూజ్ చేసేదాన్ని ఇక్కడ క్యారెక్టర్ సెట్లోకి చెప్పుకుంటాం. నెక్స్ట్ టోకన్స్ ఎందుకు యూజ్ చేస్తాం, టోకన్స్ అంటే ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.